హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో పాలకూర విత్ పొటాటో బజ్జీ చేసుకోబోతున్నాం అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు ఒకసారి చెప్తాను. 5 పొటాటోస్, 3 పాలకూర కట్ట, 4 స్మాల్ ఆనియన్స్, పెద్దవైతే 2 తీసుకోండి. మీకు కారం తగినట్టు పచ్చిమిర్చి తీసుకోండి. హాఫ్ లెమన్ తీసుకోండి. కారం 1 టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూను, ధనియాలు 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, అండ్ సోడా ఉప్పు, శనగపిండి మన క్వాంటిటీ బట్టి, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బట్టి. నేనైతే ఇప్పుడైతే 3 కప్స్, ఇదే 3 కప్స్ తీసుకున్నాను అనమాట. తీసుకొని పొటాటోస్ ఫస్ట్ బాయిల్ చేసేసుకోవాలి. పిండి ఇలా కలిపేసుకోవాలి, మొత్తం కట్ చేసి. బౌల్ తీసుకోండి. బౌల్లో టిష్యూ పేపర్స్ యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఏమన్నా ఉందంటే ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఓకే, మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. ఇలా ఇంత సైజ్, మీ సైజుని బట్టి మీకు ఎంత కావాలంటే అంత సైజుని బట్టి చేసుకోండి. స్మాల్ అంటే స్మాల్, బిగ్ అంటే బిగ్. మేము ఆల్రెడీ టేస్ట్ చూసేసాం కాబట్టి మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఒకవేళ మీకు టేస్ట్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకటి మాత్రం వేసి చూసి తీసేసుకోండి. ఓపెన్ చేసి ఇలా చూడండి, ఉడికిందో లేదో అని తెలిసిపోద్ది. టేస్ట్ కూడా చేసి చూడండి. పొగలు వస్తున్నాయి వేడివేడిగా. వేడివేడి బజ్జీని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది పాలకూర విత్ పొటాటో పకోడీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. పాలకూర పకోడీ వేడివేడిగా రెడీ అయిపోయింది. పకోడీ చూడండి, పాలకూర పకోడీ ఎంత టేస్టీ, ఎంత స్మూత్గా ఉందో.